నియోజకవర్గంతో పాటుగా రాష్ట్రంలో మరి నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నా. అక్కడ కూడా 150 మున్సిపల్ డివిజన్లల్లో చాలా సజావుగా ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా అప్లికెంట్ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనేటువంటి చర్చ లేకుండా ఈ కార్యక్రమం కొనసాగింది. ఇందుకు సహకరించిన అందరి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పౌరులందరూ కూడా స్థానిక శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం తర్వాత ఈ యొక్క ఎంపిక ప్రక్రియకు సంబంధించిన విషయం లోపల కూడా అందరూ నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే విధంగా రాజకీయాలకు అతీతంగా సహకరించాలనే మాట సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా ఇతరత్ర అంశాలు కూడా ఏమున్నా ఇవాళ పొద్దున మామూలుగా హమాలి 2 సంఘాల దగ్గరికి పోయినాం. వాళ్ళందరికీ చెప్పినా, నేను ఆర్డీఓ గారు కూడా చెప్తాను, మరొకసారి ఎంఆర్ఓ గారిని, నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి మాట్లాడినా. వాళ్ళందరూ కూడా ఇక్కడ జనరల్ అవైలబుల్ హెల్త్ చెక్ తోటి ఒక మెడికల్ హెల్త్ ప్రొఫైల్, బ్లడ్ టెస్ట్ కానీ, సిబిపి కానీ వాళ్ళందరికీ చేసి కూడా రోజు కొంతమంది చొప్పున 2 హమాలి సంఘాలతో పాటుగా ఇక్కడ రోజు గుమస్తా సంఘాలున్నాయి. ఆటో కార్మికులు ఎవరైతే మామూలుగా రోజువారీ జీవనం కొనసాగిస్తారో వాళ్ళందరికీ డైలీ బేస్డ్గా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని అక్కడ ఇచ్చి అందరి యొక్క బ్లడ్ ప్రొఫైల్ ఇక్కడ ఈ నియోజకవర్గం ఆదర్శంగా ఉండే విధంగా వాళ్ళందరికీ చేసి అవసరమైన ట్యాబ్లెట్లు ఇతరత్ర ఒకవేళ ప్రభుత్వంలో లేకపోతే సొంతంగా నేను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ కార్యక్రమంలో తీసుకొని పోవాలని సందర్భంగా నేను కోరుతూ ఈ కార్యక్రమాలన్నీ అమలు జరగడానికి, సజావుగా జరగడానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ నాకు సహకారం చేయండి. తప్పకుండా నేను మా దగ్గర రావచ్చా, వద్దా, కలవచ్చా, కలవరాదా, కలుస్తాడా, కలవడానికి అవసరం లేదు. నేను ఇక్కడుంటే హుస్నాబాద్ కార్యాలయము ఇల్లు వారం 10 రోజుల ఎమ్మెల్యే గారి అధికారిక నివాసమైనటువంటి క్వార్టర్, గవర్నమెంట్ క్వార్టర్లోకి వెళ్తాం. అక్కడ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, లేదా ఇక్కడ ఉంటే రోజు హుస్నాబాద్లో లేదా ఇతరత్ర మండలాల్లో రోజు పొద్దున మామూలుగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పొద్దున్నే 6 గంటలకి బయటకు వెళ్తాం. అప్పుడు కావచ్చు, ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా నన్ను కలవలేకపోయినా అనే మాట దయచేసి రానియకుండా ఎవరినైనా కూడా లేదా నా కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందికైనా మీ సమస్యను చెప్పి పరిష్కారం చేసుకోమని నేను కోరుతూ, నేను రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ వాళ్ళందరూ కూడా కోరుతాను. ఇంకొక మాట, హైదరాబాద్లో ఒక ప్రత్యేకించి ఒక అధికారిని నియమించుకున్నాం. వైద్య పరీక్షలకు సంబంధించి ఎవరైనా ఇక్కడి నుంచి హైదరాబాద్కు వస్తే ప్రభుత్వ తరఫున నేమ్స్ హాస్పిటల్లో ఎంఎన్జేలా అంటే క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన ఎల్ఓసీలు ఇస్తారు. ముందే ఎస్టిమేట్ చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ శాంక్షన్ చేస్తూ ఉంది. మిగతా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించే కార్యక్రమం లేదా చికిత్స పొందుతున్న సందర్భంలో మంచి చికిత్స అందజేయడానికి కూడా నా ప్రతినిధి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. మీరు ఇక్కడ కార్యాలయాలు చెప్తే అక్కడ ఆయన టెలిఫోన్ చేయగానే ఆ పేషెంట్ దగ్గరకు పోయి మంచి మెరుగైన చికిత్స అందే విధంగా ఆయన డాక్టర్లతో మాట్లాడి పర్యవేక్షణ చేసే సిస్టాన్ని కూడా ఏర్పాటు చేసే ఈ అవకాశాన్ని కూడా పార్టీలు, వ్యక్తులు సంబంధం లేదు. దయచేసి దీన్ని కూడా ఉపయోగించుకోండి. అన్నిటికంటే ఆరోగ్యంగా అందరు బాగుంటే ఏదో ఒకటి చేసుకొని బతారనే ఆలోచనతో ఈ కార్యక్రమం కూడా తీసుకున్నాం. తప్పకుండా మెడికల్ హెల్ప్ అనేది అట్మోస్ట్ ప్రయారిటీగా, రైతులు ఇరిగేషన్ అనేటువంటిది, ఇల్లు లేనటువంటి వాళ్లకు ఎడ్యుకేషన్ కూడా రాబోయే కాలంలో హుస్నాబాద్ ప్రాంతంగా విద్యాపరంగా కూడా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక ఉంది. నాగా నేను ఒక స్టూడెంట్ లీడర్గా తప్పకుండా అటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకొని ముందుకు పోతామనే మాట మనం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు విజయవంతంగా జరగడానికి సహకరించండి. నెలనే అయింది, మనం తిట్టేది ఉంటే ఒక ఏడాది తర్వాత తిట్టుడు, ఇప్పుడే తిట్టుడు షురు ఇంకా ఏడాది దాకా ఉందా టర్మ్ ఇది. తిట్టేటప్పుడు మీరు దిగిపోగా తిరుగుతుంది చిత్తం చేయకపోతే. ఏమే అయ్యప్ప అంతే కదా, కౌన్సిలర్లు కూడా కొడతాను అంతేనా. తిట్టే ఏడాది తర్వాత ఏమైనా చేయకపోతే అందరూ నెలకే అట్టిగా నెలనే కాలే 400 అంటే నేనేం చేయాలి? మీరైతే అనుకుని మీ నాయకులన్నా. కాబట్టి దయచేసి మరొక్కసారి తప్పకుండా ప్రజల సహకారంతో, అధికారుల సమన్వయంతో ఈ నియోజకవర్గాన్ని నేను ముందు ఎన్నికలప్పుడు చెప్పినా, ఎక్కడికైనా పోయి దవాఖానకో, అధికారి దగ్గరకో, కాలేజీకి పోయి మేము మాది హుస్నాబాద్ అంటే మీ గౌరవం, పరపతి పెరిగేటట్టుగా వాళ్ళు అక్కడి నుంచి స్పందించే విధంగా మీకు మర్యాద వేస్తా అని చెప్పినా తప్పకుండా మళ్ళొక్కసారి ఎక్కడికైనా ఆడ కూర్చున్న కాడ ఎదురుగా మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది, తప్పు జరుగుతోంది, మీ పట్ల నిర్లక్ష్యం జరుగుతుందంటే నేను లేదా నా మనిషి ఎవరన్నా ఫోన్లు ఎవరుతారు, సమస్య చెప్పండి. తప్పకుండా సమస్య మీద వెంటనే అటెండ్ అయ్యే విధంగా విధానాన్ని అంతా కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదిస్తే వచ్చింది ఎమ్మెల్యే, మంత్రి పార్టీ ఆశీర్వదిస్తే వచ్చినా అది దానికి అర్హత ఎమ్మెల్యే పదవిని మీరిచ్చారు. కాబట్టి ఎంతమంది హైదరాబాద్ ఎవరు కలిసినా హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి ఏం ఛానల్ అంటే సార్, రెడ్ ఛానల్ అంటే గ్రీన్ ఛానల్ అంటే ఏమంటుంది, రెడ్ కార్పెట్. మా వదిన గారు మున్సిపల్ వైస్ చైర్మన్ చెప్తా ఉన్నది, రెడ్ కార్పెట్ తోటి
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ స్వాగతం ఉంటుంది. ఎప్పుడు కూడా మినిస్టర్ క్వార్టర్ తీసుకున్నాక కూడా ఎప్పుడైనా ఏదైనా అంతా నేను ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేదో అది మీ అందరి హక్కు ఉంది అనేటువంటి మాట మాత్రం ఈ సందర్భంగా గమనింపజేస్తాం. వచ్చి పొన్నం కాంప్లెక్స్ ఇవ్వండి వాళ్ళకు తప్పకుండా అందరిది హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల బాధ్యుడిని మనిషి అనే మాట సందర్భంగా మనవిస్తూ మీ అందరికి మరొకసారి ఈ ప్రజాపాలన కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇయర్కి అయిపోయింది అనుకోకరు, ఇలా అయిపోయినా మళ్ళొకవేళ ఏమైనా ఉంటే 4 నెలల తర్వాత మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మిగతా వాళ్ళందరూ కూడా చెప్పినారు 4 నెలల తర్వాత కార్యక్రమం ఉంటుంది. ఇవాళ హుస్నాబాద్ సంబంధించిన ఎన్నికలప్పుడు చెప్పిన నా అక్క చెల్లెలకు తల్లిగారింటికి పోయినా వియ్యపురాలు కోడి కోసిన వియ్యపురాలు ఇంటికైనా ఆర్టీసీ బస్సులో ఫ్రీ పోవచ్చు అని పోతున్నా లేదా? చైర్మన్ గారు ఎక్కిరా లేదా మీరు? ఫ్రీ రైట్. కొత్త బస్సు ఎక్కిరు. అట్లా కొత్త బస్సు కూడా ఎక్కడ షురు అయిపోయింది. కొత్త బస్సు నిన్నోటి వచ్చింది, మళ్ళా 2 వచ్చినాయి. నేను గౌరవ పెద్దలందరినీ కూడా ఇక్కడి నుంచి ఏ ఏ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పిస్తే మంచిదో నాకు వివరిస్తే తప్పకుండా ఆయా డిపోలోకి మాట, ఎందుకంటే సంబంధిత శాఖ నాదే కాబట్టి హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు బస్సు సౌకర్యం లేదు అనేటువంటి పరిస్థితి రాకుండా ఉండే విధంగా బస్సు సౌకర్యాన్ని కూడా కలిగిస్తాం. గతంలో డిపో బలహీన పడుతుండే, ఇప్పుడు డిపో బలపడడం స్టార్ట్ అయింది. ఆర్టీసీ సిబ్బంది కూడా అందుకు సహకరించాలి. అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించి కూడా పొద్దున హమాలి వాళ్ళు కొంచెం వాళ్ళతోటి పోలీసులు ఇబ్బందికరంగా వివరిస్తున్న వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలు, హుస్నాబాద్ బిడ్డలు కాబట్టి చట్టపరమైన ఈ అంశాలు వస్తే ఇబ్బంది తప్ప వాళ్ళతో కూడా కొద్దిగా నేను పొద్దుగాల సీఏ గారు కూడా చెప్పినాను. ప్రకారం 6 గ్యారంటీలు అనే కార్యక్రమాన్ని ప్రజాపాలన ద్వారా 28వ తారీఖు నాడు మొదలు చేసుకొని ఉండేది ఇక్కడ. కానీ ఇప్పుడు మంత్రి ఉన్నాడు, మనకు ఒక ధైర్యము, ఎక్కువ ఆశలు ఉంటాయి, హోప్స్ ఉంటాయి. వాళ్ళ హోప్స్కి అనుగుణంగా మనం ఎక్కువ పథకాలను ఏదైనా కూడా మనకు ప్రజలకు చేరువవడానికే చూస్తాము. అట్లా హోప్స్ పెట్టుకున్నారన్న. అదేవిధంగా ఇంకా పెట్టింది ఏదైతే ఎలక్షన్ల ముందు సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రకటన మహిళలకు పైసలు పెట్టడం అయింది. అప్పుడు ఏ లబ్ధి పొందలేదు. ఇప్పుడు అందరూ ప్రజలు దీనిలో ఉన్న ఫామ్ లో ఉన్న ప్రజలందరూ తెలియజేస్తూ ఈరోజు ప్రజాపాలన ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 20 వార్డులలో మనం ప్రారంభించుకున్నాము. ప్రారంభమైనప్పటి నుంచి కూడా హుస్నాబాద్లో 6,386 అప్లికేషన్స్ వచ్చినాయి. స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫోటో పెట్టింది భూమి లేదా భూమి 60 నెంబర్ రైతే కదా, రైతే పట్టదారు పాస్బుక్ నెంబర్ ఉందా లేదు చెప్పు అమ్మా. మీరు ఫోటో అంటే అమరవీరులకు సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమం సంబంధం లేదు కదా, తెలంగాణ ఉద్యమం పాల్గొంటే కావాలా ఫ్రీగా ఏదైతే పెన్షన్ మీ ఎవరు కావాలంటే కదా, ఏం పెన్షన్ నువ్వు జరుగుతుంది మీ ఫోన్లో వస్తున్నాయి దాంట్లో ఎవరే బాబు
ఏమా? చేసుకో అమ్మా. అన్న ఫోన్ అనుకో ఫోన్ కాడుకో. హలో సార్ ఓకే